మెయిన్ ఏంటంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు కొట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్టి కూడా 5-6 ఏళ్ళు అవుతుంది, అవి ఉండవు ఇప్పుడు. కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంట, మూడిళ్ళ కాడ ఉంటాయి కదా, మూడిళ్ళ కానీ మీ బాత్రూమ్ కనెక్షన్ అది పెట్టుకోవచ్చు. 6500 ఉంటుంది దీనికి, ఒక ఇంకుడు గుంటకు 6500 అంటే అటు ఇటు 6000 వరకు వస్తుంది. ఇంకా అప్పుడు 4000 ఉంటే 6500 వస్తుంది. అటు ఇటు అనుకో 6000 వస్తుంది. ఎవరైతే లేబర్ పేమెంట్ 5000 దానికి మెటీరియల్ పేమెంట్ మెటీరియల్ ఉంటుంది సార్, 1000 రూపాయలు ఇది మాస్టర్ పేమెంట్ వస్తుంది. ఎవరైనా ఇంకుడు గుంటలు ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ అని కదా ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఇంకుడు గుంటలు మాత్రం. ఎందుకంటే ఎక్కడో మూరెళ్ళు అవన్నీ ఉంటాయి కదా, బయటికి పోకుండా మీరు బట్టలు ఉతుకుతారు, ఎక్కడో రోడ్డు మీద పోతుంటాయి. అట్లా కాకుండా ఓన్లీ ఇంకుడు గుంటలు పోతే ఏమైతే అంటే, ఇంకుడు గుంటలు ఏమైతే అంటే మొత్తం మురికి నీరు పోయి తేమవుతుంది. ఏంటి మీరు ఇంకుడు గుంట ఉంది కదా, ఫస్ట్ ఏం చేయాలంటే 4 ఫీట్ల పొడుగు వేయడం, 6 ఫీట్ల లోతు తొవ్వి, ఫీట్ మందం దొడ్డే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, 225 ఇది పెద్దది, చిన్నది 225 mm ఉంటుంది. పెద్దది సేమ్ ప్రాసెస్. దాని తర్వాత ఏం చేయాలంటే ఫీట్ ఉంటుంది, ఫీట్లు ఏం చేయాలంటే హాఫ్ ఫీట్ ఏం చేయాలంటే చిన్న 65 mm అని కంకర ఉంటుంది కదా, అది వేసి తొట్టి కూర్చోబెట్టాలి. తొట్టి ఏం చేయాలంటే హోల్ కొట్టాలి, చుట్టుముట్టు హోల్ కొట్టి దాని మీద మళ్ళీ కంకర 65 mm వేసి దాని మీద మూత పెట్టి కంకర వేయాలి. చుట్టేసిన ఏం చేయాలంటే ఒక బ్లాక్ కవర్ ఉంటుంది కదా మన మీద, అది కప్పి మట్టి మూయాలి. ఇది ప్రాసెస్. అందరూ ఇది ఇంకుడు గుంట చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది పంటగుంట అంటే ఇది ఫారం ఫండ్ తెలుసు కదా, బావిలా కనుకో. ఇది కూడా ఎంత అంటే 12x12 ఉంది, ఒకటి 15x15 మీటర్లు, ఇంకోటి 20x20. 20x20 చేసుకుంటే ఏమైందంటే 2-3 విధాలుగా ఉంటుంది. ఒకటేమో మన చేపలు కూడా ఇచ్చుకోవచ్చు, మంచిగా 20x20 అయితే. ఇంకోటి 15x15 ఉంది. 15x15 ఏంటంటే 2 మీటర్లు లోతు వస్తుంది. ఇంకోటి 12x12 కూడా ఉంటుంది, అది కూడా 2 మీటర్లు లోతు.